బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆ స్టీల్ ప్లాంట్ ఉద్యమం సమయంలో గంటా శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దాదాపు 2 years అయినట్టుంది రాజీనామా చేసి. ఈ రోజు రాజీనామా యాక్సెప్ట్ చేశారంట. నెక్స్ట్ మంత్ రాజ్యసభ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని జరుగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశంతో డూయిట్లు పాడడానికి సిద్ధపడిన 3 ఎమ్మెల్యేలకి ఆల్రెడీ అనర్హత వేయటమని డిస్క్వాలిఫికేషన్ చేశారు. దాన్ని కూడా మూవ్ చేస్తారు అనుకుంటున్నాను. ఒక్క నిమిషం నీకు అర్థం అవుతుంది, నువ్వే మాట్లాడు. 80 రోజుల్లో సినిమా క్లోజ్ అయ్యి చేస్తే ఏముంది పురుషోత్తం? 80 రోజుల్లో సినిమా క్లోజ్ అవుతాను, దాన్ని కూడా చూస్తే పెట్టుకుని మాట్లాడు. కాబట్టి ఇంకొక 3 కూడా డిస్క్వాలిఫై చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్న ఇచ్చారు కదా, అంటే బహుశా చాలా మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు రానోళ్ళు కావచ్చు, లేదా ఇవ్వనోళ్ళు కావచ్చు. వాళ్ళందరూ సహజంగా ఇంకేం పోయేదే ఉందని క్రాస్ ఓటింగ్ పాల్పడే అవకాశాలు ఉంటాయి. నేచురల్ గా 3 ఎంపీ సీట్లు ఉన్నాయి. తెలుగుదేశానికి 23 ఆల్రెడీ ఉన్నాయి. వీళ్ళు ఒక 3 పోయినారు, 26 ఉన్నాయి. కర్నూలులో ఒక ఆయన కొంత బహిరంగనే మేము వ్యతిరేకంగా పోతున్నాం అని చెప్పారు కదా, ఆర్థర్ కావచ్చు. ఇంకా కొంతమంది 1-2 మేము రానోళ్ళు, ఆయన కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి ఆయన కూడా పెనగలో పార్సార్థి గారు, వీళ్ళందరూ వ్యతిరేకంగా ఓటేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా. కాబట్టి వాళ్ళకు ఒక హెచ్చరిక చేసే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తారు. దీంట్లో నిబంధనలు ఏ మేరకు వర్తిస్తాయి ఏంటంటే, ఫిబ్రవరి అయిన తర్వాత మార్చిలో ఎవరు గెలుస్తారు, ఎవరు పోతారు, దట్ ఈస్ డిఫరెంట్. గెలిచిన తర్వాత ఎవరు ఏ పార్టీలో ఉంటారు, రేపు 24 తర్వాత మోడీ గారు 3వ వస్తే ఎవరిని బతకనిస్తాడు, ఎవరిని మధ్యలో ఫినిష్ చేస్తాడు అనేది వేరే చర్చ కదా. ఇప్పుడు సమస్య, ఇప్పుడు వైసీపీ వాళ్ళు గెలిస్తే ఓడిపోతే వాళ్ళ సమస్య, బీజేపీ గెలిచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పాత కేసులు, ఈడీ కేసులు అని ముందుకు వస్తే మళ్ళీ ఎప్పుడైనా పోయారా చంద్రబాబు నాయుడు గారు పిలవకపోయారంటే పిలిచాడు కానీ పోయారు కదా. అయోధ్యకు అందరూ ఈ రోజు అయోధ్య భజన కాదు, ఇది మోడీ గారి భజన. అందరూ ఎవరైతే ఆయన అయితే బతుకుతాడో సస్తాడో తెలియదు, దేవగౌడ ఎయిర్పోర్ట్ వేసుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు. పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్టున్నాడు. కర్ణాటక అనౌన్స్ చేశారు. ఆ కృతజ్ఞత తీర్చుకోవడం కోసం భార్య భర్త ఆ వయసులో మాజీ ప్రధానమంత్రి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పరిగెత్తారు. అంటే బీజేపీ భయం అందరికీ పట్టుకుంది, ఎందుకంటే వాళ్ళు చాలా డెమోక్రటిక్ గా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ అందరికి ఇష్టం కాబట్టి వాళ్ళు పోతుంటారు. పాయింట్ ఏంటంటే, రాజకీయాలలో తన ఓటు తాను వేసుకోవడంతో పాటు తన ప్రత్యర్థిని వీక్ చేయడం రాజకీయ వ్యూహంలో భాగం. అది నైతికమా అనైతికమా అనేది ఆ రాజకీయ పార్టీ వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇప్పుడు అధికార పార్టీ అయినా ప్రతిపక్ష అయినా ప్రత్యర్థిని ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే, ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి కదా. టార్గెట్ మీన్స్ అన్డెమోక్రట్ అని కాదు. రాజకీయ విమర్శ ఎందుకు చేస్తారు? నా ఓట్లు నేను వేసుకోవాలి, పక్క ఓట్లు 4 డిస్టర్బ్ చేయాలి కదా. చేయకుండా మీరు బాగుండండి మేము బాగుండండి, ఇదేమో సంసారం, భార్య భర్తల సంసారం కాదు కదా. ప్రతిపక్షం అధికార పార్టీ, ప్రతిపక్షాన్ని ఎవరున్నా, ప్రతిపక్షం మీన్స్ అపోజిషన్, ఖచ్చితంగా చేస్తారు. దాన్ని ఎంత నమ్ముతారు అనేది అధికారంలో ఉండేది. ఒక పార్టీ చేసే ఆరోపణలతో పాటు దాన్ని ఎదుర్కొనే క్రమంలో తను అపోజిషన్ ఎంత ఎఫెక్ట్ గా ఎదుర్కొంటుంది అనేది కీలకంగా ఉంటుంది. మనం నైతిక సూత్రాలు బట్టి ఉండవు. మనం ఒక విమర్శ చేస్తాము, అవతల వైపు దాన్ని తిప్పుకొట్టడం మాత్రమే కాదు, దానికి బలం చేకూర్చే వ్యవహారాలు చేయకపోతే వీళ్ళకన్నా వాళ్ళకన్నా సమస్య వస్తుంది. ఇప్పుడు నేను శర్మిల గారు ఎవరు గెలిచినా, తెలుగుదేశంకి ఓటేసినా, వైసీపీకి ఓటేసినా, మోడీకే ఓటేసినట్టు అన్నదానికి ఎవరైనా 2 పార్టీల సమాధానం చెప్పగలవా? ఈ మాట శర్మిల గారు ఈ రోజు అన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏమన్నారు? అసలు పోటీ చేయకుండా 25 సీట్లు ఉన్న ఏకైక పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో 0 ఓట్లు ప్రతిపక్షానికి వచ్చింది ఓన్లీ ఆంధ్రప్రదేశ్. కానీ ఒక ఓటు కూడా బీజేపీకి లేదు. బీజేపీకి 1 ఓటు కూడా లేని ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షానికి 1 ఓటు కూడా లేదంటే, ఇప్పుడు శర్మిల గారు లేవనెత్తిన అంశం ఖచ్చితంగా ప్రజలు ఆలోచింపజేస్తా ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం వైసీపీ ఈ విషయంలో బీజేపీకి అనుకూలంగా ఉండడం అనేది వాళ్ళు చెప్పొచ్చు, మేము దేశం కోసం చేస్తున్నాం, రాష్ట్రం కోసం చేస్తున్నామని. కాబట్టి అంటే నేనేమంటానంటే, శర్మిల గారు ఒక వ్యాఖ్య అధికార ప్రతిపక్షం ఎందుకు కలవరబెట్టింది? అట్ ద సేమ్ టైం శర్మిల గారు చేసిన 2 అనవసర వ్యాఖ్యలు ప్రతిపక్షానికి ఎందుకు కాదు? నేనేమంటానంటే, మనం చేసే వ్యాఖ్యలు ప్రతిపక్షాన్ని కూడా ఇబ్బంది పెట్టేట్టుగా వరకు ఉంటే అది చెల్లుతుంది, లేకపోతే మన ఆనందం మనం తీరుతుంది తప్ప ఇంకేం కాదు. రైట్ సార్, కంక్లూడ్ చేస్తాం.